Namaste. Welcome to special focus program regarding India's most powerful people. దేశంలో అత్యంత శక్తివంతులైన రాజకీయ నాయకుల గురించి జాతీయ మీడియా ఒక జాబితాను విడుదల చేసింది. వారిలో ప్రధానమంత్రి అగ్రస్థానంలో ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి రావడమే కాకుండా జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. అలాగే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చారు. ఆయన చొరవ వల్ల కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగలిగింది. ఇక యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లోని శాంతి భద్రతలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. రౌడీలు, గూండాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. దేశంలోని టాప్ 10 అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుల గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. ప్రజాస్వామ్యంలో పవర్ అంతా ప్రజల వద్దే ఉంటుంది. ఇక ప్రభుత్వం అనేది ఒక సంస్థ. అది ప్రజల మాన ప్రాణాలతో పాటు ప్రజల హక్కులని రక్షించాల్సి ఉంటుంది. అయితే ప్రజలు కావాలనుకుంటే ప్రభువుల తలరాతలను మార్చే హక్కు వారికి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అధికారం ఎవ్వరికి అప్పగించాలనేది ప్రజల చేతిలోనే ఉంటుంది. ఈ ఏడాది అంటే 2024లో కేంద్రంలో నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి గెలిచి ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టారు. అయితే ప్రజలు ఆయనకి ఈసారి మెజార్టీ కాస్త తగ్గించి అధికారం అప్పగించారు. అయినా ఇప్పటికీ కాషాయ పార్టీ దేశంలో బలంగా ఉంది. పలు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పటికీ బీజేపీ పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. అయితే దేశంలోని ఓ జాతీయ పత్రిక ఈ ఏడాది అత్యంత శక్తివంతమైన టాప్ 10 రాజకీయ నాయకుల జాబితాను విడుదల చేసింది. వారిలో టాప్ 3లో ప్రధానమంత్రి మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు ఆక్రమించారు. ఇక ఈ జాబితాలో 4వ స్థానం నుంచి చూస్తే రాహుల్ గాంధీ ఆక్రమించారు. ఇక రాహుల్ విషయానికొస్తే ఆయన తిరిగి తన స్థానాన్ని పదిలపరుచుకున్నారని చెప్పుకోవచ్చు. భారత్ జోడో యాత్రతో పార్టీకి జవసత్వాలు కల్పించారు. వయనాడులో లోక్సభ స్థానం నుంచి గెలిచి లోక్సభలో ప్రతిపక్ష పార్టీ నాయకుడి హోదాను దక్కించుకున్నారు. ప్రధాని మోదీని ఢీకొట్టే స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఆయన 4వ స్థానాన్ని ఆక్రమించారు. ఇక ముఖ్యమంత్రుల విషయానికొస్తే నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు కింగ్ మేకర్లుగా మారారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అధికారంలో కొనసాగాలంటే వీరిద్దరి మద్దతు తప్పనిసరి. చంద్రబాబు, నితీష్ కుమార్లు మద్దతు ఉపసంహరిస్తే మోదీ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. ఇక ప్రాంతీయ పార్టీల విషయానికొస్తే మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్లు తమ రాష్ట్రాల్లో బలంగా ఉన్నారు. తమ రాష్ట్రాల్లో బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక సమాజ్వాదీ పార్టీ విషయానికొస్తే అఖిలేష్ యాదవ్ ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చారు. 2019తో పోల్చుకుంటే బీజేపీ సీట్లను అఖిలేష్ గణనీయంగా తగ్గించగలిగారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు గట్టి పోటీ ఇచ్చారు. యూపీలో బీజేపీకి సీట్లు తగ్గడం వల్లే కేంద్రంలో మోదీకి మెజార్టీ తగ్గింది. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో అఖిలేష్ కూడా ఒకరు. కాంగ్రెస్ పార్టీతో కలిసి లోక్సభ ఎన్నికల్లో బీజేపీని అడ్డుకున్నారు. బీజేపీ మెజార్టీని ఇంచుమించుగా సగానికి సగం తగ్గించగలిగారు అఖిలేష్ యాదవ్. అందుకే ఆయనను కూడా ఇండియాలోని అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుల్లో ఒక్కరుగా ఎంపిక చేసింది జాతీయ పత్రిక. ఇక దేశంలోని అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుల్లో 73 ఏళ్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కేంద్రంలో నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టింది కేవలం నరేంద్ర మోదీ మాత్రమే. అయితే మోదీ 3.0లో
బీజేపీ ఆశించినంత విజయం సాధించలేకపోయింది. ప్రజలు బీజేపీకి మెజార్టీ తగ్గించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి ప్రజాదరణ గణనీయంగా తగ్గింది. అదే సమయంలో బీజేపీ దక్షిణాది కాస్త కోలుకుంది. ఒకప్పుడు దక్షిణాదిన బీజేపీకి అంత పట్టుండేది కాదు. క్రమంగా దక్షిణాదిన కూడా క్రమంగా బలపడుతోంది. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ క్రమంగా బలపడుతోంది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో బలమైన శక్తిగా ఎదిగే అవకాశాలు కూడా లేకపోలేదు. లోక్సభ ఎన్నికల్లో మోదీ హవా తగ్గినా తర్వాత జరిగిన హర్యానా శాసనసభ ఎన్నికల్లో మోదీ తన సత్తా చాటారు. హర్యానాలో తిరిగి బీజేపీ పగ్గాలు చేపట్టగలిగింది. ఇక ఆర్ఎస్ఎస్ తో మోదీకి కాస్త విభేదాలున్నా ఇప్పటికీ ఆయన బలమైన నాయకుడే. ఇక బీజేపీలో మోదీని సవాల్ చేసే సత్తా కలిగిన నాయకుడు లేనేలేడని బలంగా చెప్పుకోవచ్చు. ఇక ప్రధాని మోదీ విషయానికొస్తే ఇండియాను భౌగోళికంగా, రాజకీయంగా చిత్రపటంలో చేర్చారని చెప్పొచ్చు. ప్రపంచ రాజకీయాలను శాసించే స్థాయికి ఇండియాను తీసుకొచ్చారు. గతంలో ఇండియా అంతే ప్రపంచ దేశాలకు తెలిసేది కాదు. అలాంటిది ఇండియా గురించి ప్రపంచ దేశాలు చర్చించే స్థాయికొచ్చాయి. దీనికి తాజా ఉదాహరణ చెప్పుకోవాలంటే బ్రిక్స్ సదస్సు గురించి చెప్పుకోవచ్చు. బ్రిక్స్ దేశాల్లో ఇండియా హవా అంతా ఇంత కాదు. తాజాగా బ్రిక్స్లో పలు దేశాలు చేరడానికి దరఖాస్తులు చేసుకున్నాయి. సంపన్న G7 దేశాలకు పోటీగా బ్రిక్స్ దేశాలు ఒక సమూహంగా ఏర్పడ్డాయి. బ్రిక్స్లో ఇండియా కీలక పాత్ర పోషిస్తోంది. ఇక భారత్ స్వతంత్ర విదేశాంగ విధానం కూడా మోదీకి బాగా కలిసొచ్చే అంశమే. ఎందుకంటే ఆయన ఇటు అమెరికాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే మరోపక్క రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్తో, జెలెన్స్కీతో సంబంధాలు కొనసాగించారు. అలాగే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో పాటు గల్ఫ్ నాయకులతో బలమైన సంబంధాలు కొనసాగిస్తున్నారు. 2024 మోస్ట్ పవర్ఫుల్ పొలిటికల్ సర్వేలో మోదీ గారు ప్రథమ స్థానంలో వచ్చారు. భారతదేశ చరిత్రలో నెహ్రూ తర్వాత మూడవసారి వరుసగా ప్రధానమంత్రిగా ఎన్నికైంది కేవలం మోడీ గారే. ఇప్పుడు మోడీ కేవలము భారతదేశంలోనే ప్రముఖ లీడర్ కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా జియో పొలిటిక్స్లో ఒక కీలకమైన నేతగా ఎదిగారు. అట్లాగే గ్లోబల్ సౌత్ లీడర్గా కూడా మోడీని ప్రపంచం గుర్తిస్తూ ఉంది. ఒకప్పుడు తను అధికారం చేపట్టే నాటికి భారతదేశం 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంటే ఇప్పుడు 4th లార్జెస్ట్ ఎకానమీగా మారింది. అది త్వరలోనే 3rd లార్జెస్ట్ ఎకానమీ కావాలనే సంకల్పంతో తను పనిచేస్తూ ఉన్నారు. తనకున్న ఫాలోయింగ్ కూడా ఒక కల్ట్ ఫాలోయింగ్. పొలిటికల్ లీడర్గా ఒక ఎత్తు అయితే తనకు అభిమానుల గణం చాలా ఉంది. చాలామంది ఒక లీడర్ పార్టీ కంటే ఎక్కువ ఎదగడం బీజేపీలో ఒకసారి ఫస్ట్ టైం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి చూస్తే నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. మోదీ 1.0లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థికపరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలనిచ్చాయి. దాని పర్యవసానమే ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ సుమారు $4 ట్రిలియన్ల ఎగబాకింది. ప్రస్తుతం దేశ జీడీపీ ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే 330 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇండియాను బలమైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడంలో మోదీ కీలక పాత్ర పోషించారు. ప్రపంచంలోనే అత్యంత శరవేగంగా దూసుకుపోతున్న ఆర్థిక వ్యవస్థలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఇక మోదీ అంతరించిపోతున్న పుంగనూరు పొట్టి ఆవులను తన ఇంట్లోనే అక్కున చేర్చుకుని ఆలన పాలన చూస్తున్నారు. ప్రస్తుతం మోదీ చలువ వల్ల ఈ పొట్టి ఆవులకు డిమాండ్ పెరిగింది.